నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. చిన్న ఉల్లిపాయ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? ఉల్లిపాయ కొయ్యగానే కళ్ళంటి నీరు వస్తుంది. దానికి కారణం ఏంటంటే దీంట్లో సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ వల్ల కళ్ళంటి నీళ్ళు వస్తాయి. 10-15 నిమిషాలు తర్వాత తగ్గిపోతుంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని సామెత కాదని నిజమే. అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్నాయి ఉల్లిపాయలు. ఉల్లిపాయని ఎవ్వరు కూడా ఫ్రిడ్జ్లో పెట్టద్దు. ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు. బయటే వంటింట్లో పెట్టుకోవచ్చు. గాలి తగిలేలా పెట్టుకోవచ్చు. ఉల్లిపాయ మొక్కొచ్చేస్తే దాంట్లో ఉన్న ఔషధ గుణాలన్నీ పోతాయి. కనుక మొక్కొచ్చిన తర్వాత అది ఉపయోగం లేదు. దీంట్లో ఉండే ఔషధ గుణాల వల్ల దంతక్షయాన్ని, పిప్పిపళ్ళు రాకుండా, తర్వాత నోటి దుర్వాసన రాకుండా నివారిస్తుంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తూ మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు నీరు కారటము, తుమ్ములు, దగ్గు, పడిశము, కళ్ళిపట్టము, ఆస్తమా, ఈసినోఫీలియా, సైనస్ లాంటి శ్వాస సమస్యలను నివారిస్తుంది. తలకు రాస్తే జుట్టు, ఈ ఉల్లి రసాన్ని తలకు రాస్తే జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడుగ్గా ఎదుగుతుంది. జుట్టు రాలదు. చుండ్రుని నివారిస్తుంది. క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క పరిమాణాన్ని, ప్రభావాన్ని తగ్గించి శరీరంలో క్యాన్సర్ను నివారిస్తుంది. వృషణాల నుంచి వీర్యకణాల ఉత్పత్తిని పెంచి సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళు సంతానం కలిగేలా చేస్తుంది. ఇక లైంగిక పటుత్వం బలహీనంగా ఉండి అంగస్తంభనం సరిగా జరగకపోవటము, శీఘ్ర స్ఖలనం, నిమిషంలో అవుట్ అయిపోవటం, స్వప్న స్ఖలనము, ఇటువంటి లైంగికంగా బాధపడుతున్న వాళ్ళకి ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంది. వెన్నపూసలో ఉల్లి వేయించి తింటారు కొంతమంది. ఈ లైంగిక పటుత్వాన్ని, వృషణాల నుంచి వీర్యకణాల ఉత్పత్తి, టెస్టోస్టెరాన్ వంటి మగ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. రక్తము చిక్కబడకుండా, రక్తము గడ్డలు కట్టకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత రక్తం చిక్కబడి గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది. ఇంకా ప్రతిరోజు ఉల్లిపాయ తింటే రక్తం గడ్డగట్టదు. ఉల్లిపాయ మనం ఎక్కడన్నా తేనెటీగలు కుట్టినప్పుడు ఉల్లిపాయని కోసి ఆ ఉల్లిపాయని తేనెటీగలు ఎక్కడ కుట్టినాయో అక్కడ రాస్తే, రుద్దితే ఆ చర్మం మీద వచ్చే నొప్పి కానీ, దురదలు కానీ అవన్నీ నివారించబడతాయి. దీంట్లో ఇనుము సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనత నివారించబడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు, హార్ట్ అటాక్, పక్షవాతం రాకుండా నివారిస్తుంది. షుగర్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఉల్లిపాయ తింటే ఎక్కువగా షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది, కంట్రోల్ బాగా ఉంటుంది. మహిళలకి ఋతు సమస్యలు నెలసరి సరిగా సమయానికి రావు. ఒక నెల 15 రోజులు అయితే ఇంకో నెల 45 రోజులు అవుతుంది. ఒక నెల అసలే రాదు. ఈ పీరియడ్ సమస్యలుండి, పీరియడ్ వచ్చినప్పుడు తీవ్రమైన కడుపు నొప్పి ఉండేవాళ్ళు ఉల్లిపాయ వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది. నిద్ర పట్టని వాళ్ళు ఉల్లిపాయ తింటే గాఢమైన నిద్ర వస్తుంది. నిద్ర లేమిని అధిగమిస్తుంది. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం వల్ల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి వ్యాధులు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి కూడా శరీరంలో ప్రవేశించకుండా కాపాడుతుంది. నిమ్మరసము, ఉల్లి రసము, ఆలివ్ ఆయిల్ 3 కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు రావు, నల్లటి మచ్చలు కూడా పోతాయి. ఉల్లి రసము, తేనె కలిపి తాగితే శ్వాస సమస్యలు సంపూర్ణంగా నివారించబడతాయి. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఉల్లిపాయ ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి సాలడ్ రూపాన క్యారెట్, కీరా దోసకాయ, పచ్చి ఉల్లిపాయ, టమోటా 4 కలిపి కోసి దానిపై మిరియాల పొడి జల్లి నిమ్మరసం పిండుకుని తీసుకోవటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్న ఉల్లిపాయ మనకి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు ఉల్లిపాయ పచ్చిది లేదా కూరల్లో, చారు, సాంబారులో పెద్ద ఉల్లిపాయ వేసుకుని తిని ఆనందిస్తుంటారు. పచ్చి ఉల్లిపాయ ఉడికిన ఉల్లిపాయ కంటే కూడా ఎక్కువ మేలు చేస్తుంది.